వసిన్యాది వాగ్దేవతలు. ఈ వాక్కు అనగా ప్రకటింపబడిన జ్ఞానం, అంటే అర్థరహితమైన శబ్దం కాదన్నమాట. వసిన్యాది వాగ్దేవతల దయ లేకపోతే మనం పలకలేం, పలికినది తెలుసుకోలేం. ఈ వసిన్యాది దేవతలు మొత్తం 8 మంది. వీరు సాక్షాత్తు అమ్మవారి నుండి వచ్చిన అమ్మవారి యొక్క పరిపూర్ణ స్వరూపాలు. వీరు శ్రీచక్రంలో బిందువు నుండి 3వది త్రైలోక్య చక్రం అనే చతురస్రం నుండి 7వది అయిన సర్వరోగార చక్రంలో ఉండి వీరిని స్మరించినంత మాత్రాన మనకి ఆది అంటే మనసుకు వచ్చిన రోగం మరియు వ్యాధి, శరీరానికి వచ్చిన రోగం, ఇవన్నీ కూడా తొలగించుకోగలరు. వీరు అక్షర స్వరూపులు, సర్వమంత్ర స్వరూపులు, వాక్కు విభూతి అనగా వాక్ వైభవము కలవారు. వీరు మన ఉపాధులలో అనగా మన శరీరములలో ఉండుట వల్లనే మనము మాట్లాడగలుగుతున్నాము. దీర్ఘ అక్షరాలను తీసివేస్తే అక్షర సంఖ్య 50. ఆ 50 అక్షరాలను 8 వర్గాలుగా విభజిస్తారు. ఆ 8 అక్షర వర్గాలకు 8 మంది వసిన్యాది వాగ్దేవతలు అధికారిణులు. వీరే ఆ 8 మంది వసిన్యాది వాగ్దేవతలు. 1 వసిని అమ్మవారు. మనం 8 మంది అనుకున్నాం కదా, అందులో మొదటిది వసిని అమ్మవారు. ఆ నుండి అహ అనే 16 స్వరాక్షరములకు ఆదిదేవి మన కంఠములో ఉంటారు. వశీకరణ మంత్రాది దేవత. ఈమె దయ ఉంటే లోకంలో ఉన్న మన అన్నీ కూడా మన పాదాక్రాంతం అవుతాయిట ఈ వసిని దేవత అనుగ్రహంతో. 2 కామేశ్వరి అమ్మవారు. కావర్గమునకు దేవి. మన తాళువులలో అంటే దవడలలో ఉంటారు. కోరికలను ఈడేర్చే మంత్రాది దేవత. ఈమె దయ ఉంటే అన్ని కోరికలు తీరుతాయి. 3 మోదిని అమ్మవారు. చావర్గానికి దేవి. మన ఔష్టములు అంటే పెదవులలో ఉంటారు. ఆనందము, తృప్తి కలిగించే మంత్రాది దేవత. ఈమె దయ ఉంటే అన్ని ఆనందాలే. 4 విమలా అమ్మవారు. టావర్గానికి చెందిన దేవత. మన దంతములలో ఉంటారు. ఈమె దయ ఉంటే నిర్మల జ్ఞానం అనగా బ్రహ్మజ్ఞానం లభిస్తుంది. అరుణ అమ్మవారు 5. తావర్గమునకు దేవి. మన అంగిలిలో ఉంటారు. ఈమె దయ ఉంటే సకల దేవతల కృప కూడా కలుగుతుంది. 6 జైని అమ్మవారు. పావర్గానికి దేవి మరియు అభ్యంతర వాక్స్థానం. ఈమె దయ ఉంటే జయం లభిస్తుంది. 7 సర్వేశ్వరి అమ్మవారు. యావర్గమునకు దేవి మరియు బాహ్య వాక్స్థానం. ఈమె దయ ఉంటే అధికారం లభిస్తుంది. 8 కౌళిని అమ్మవారు. షావర్గమునకు దేవి. మన నాలుక పైన నడయాడు తల్లి. ఈమె దయ ఉంటే కుండలిని యోగం లభిస్తుంది. సర్వేజన సుఖినో భవంతు.